నేటో సదస్సు వేదికగా అమెరికా విదేశాంగ విధానంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సంప్రదాయ యూరోప్ మిత్ర దేశాలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే మరోవైపు టుర్కీతో బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా గ్రీన్లాండ్పై అమెరికా నియంత్రణ ఉండాలి అన్న తన పాత ప్రతిపాదనను ఆయన మళ్లీ తెరపైకి తెచ్చారు. రష్యా, చైనా నౌకల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో గ్రీన్లాండ్ అమెరికాకు ఎంతో వ్యూహాత్మకమైందని ఆయన స్పష్టం చేశారు. యూరోప్ దేశాలు వలసలు, ఇంధన వనరుల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే భవిష్యత్తులో యూరోప్ అన్నదే మిగలదని హెచ్చరించారు. ఇరాన్తో జరుగుతున్న సైనిక చర్యల్లో తమకు మద్దతు ఇవ్వని ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ వంటి పెద్ద దేశాల వైఖరిని అధ్యక్షుడు ట్రంప్ తప్పుపట్టారు. ఇదొక రకంగా ఆయా దేశాల విశ్వసనీయతకు పరీక్ష అని ఆయన వ్యాఖ్యానించారు. ఇటలీ ప్రధానితో సాగిన సామాజిక మాధ్యమాల వివాదాన్ని పక్కన పెట్టి ఆమె మంచి వ్యక్తి అని చెబుతూనే ఇరాన్ విషయంలో అమెరికాకు మద్దతు ఇవ్వకపోవడం ఆమె చేసిన పెద్ద పొరపాటని విమర్శించారు. మరోవైపు టర్కీతో అమెరికా సంబంధాలు మునుపెన్నడూ లేనంత బలంగా ఉన్నాయని ట్రంప్ ప్రకటించారు. రష్యా నుండి క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసినందుకు గతంలో టర్కీపై విధించిన ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. మిగతా ఐరోపా దేశాల కంటే టర్కీ ఎంతో నమ్మకమైన భాగస్వామిగా నిలిచిందని కొనియాడారు. టర్కీకి అధునాతన యుద్ధ విమానాలను విక్రయించే అంశాన్ని కూడా సానుకూలంగా పరిశీలిస్తామని, టర్కీ అధ్యక్షుడితో చర్చలు జరుపుతామని ట్రంప్ స్పష్టం చేశారు. మిత్ర దేశాల మధ్య ఇరాన్ యుద్ధం మరియు రక్షణ ఒప్పందాల చుట్టూ తిరుగుతున్న ఈ సదస్సు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.